యాప్సీ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోమన్నారు, అది మ్యాండేటరీ. సో మేనేజ్మెంట్ ప్రకారము మీకు ఏంటంటే ఆ పోర్టల్ రిజిస్టర్ చేసుకునే ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మీరు చెప్పిన ప్రాసెస్ని బేస్ చేసుకొని మీరు రిజిస్టర్ చేయాలి. ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేసి గూగుల్లో ఏం చేస్తారంటే ఐఐసి యాప్సీ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మీకు ఫస్ట్ ఒక లింక్ వస్తుంది. ఓపెన్ ద లింక్ ఓపెన్ చేయడం పోర్టల్ ఇలా ఓపెన్ అవుతుంది. సో తర్వాత ఇలా ఒక బాక్స్ కనిపిస్తుంది కదా, బాక్స్కి రైట్ సైడ్ ఒక ఇంటూ మార్క్ ఉంటుంది, ప్రెస్ చేయగానే వెళ్ళిపోతుంది. సో దిస్ ఈజ్ ద పోర్టల్ వేర్ యూ హ్యావ్ టు రిజిస్టర్ యువర్ సెల్ఫ్. ఎలా రిజిస్ట్రేషన్ చేస్తాము అంటే రైట్ సైడ్ కార్నర్లో ఇక్కడ చూడండి సైన్ అప్ ఉంది కదా, సైన్ అప్ స్టూడెంట్ అని క్లిక్ చేయగానే సో మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. అంటే ఏంటంటే మీకు యాప్సీ పోర్టల్ని మీ డిజిలాకర్ని అంటే మీ అపార్ ఐడీస్ని రెండు ఇప్పుడు కలిపేశారు. ఓకే, సో ఇక్కడ సైన్ అప్ విత్ డిజిలాకర్ అని ఇవ్వడము, మీకు ఇక్కడ ఆప్షన్స్ ఇస్తాను. ఆప్షన్స్ దగ్గర ఏం చేద్దామంటే యూ సెలెక్ట్ ఫర్ అపార్ అని సెలెక్ట్ చేయండి. తర్వాత మీరు అపార్ ఐడి ఎంటర్ చేయాలి. సో ఎగ్జాంపుల్ ఒక అపార్ ఐడి ఎంటర్ చేస్తున్నాను, అది మీది కాదు. సో లైక్ దట్ మీ అపార్ ఐడీస్ మీరు ఎంటర్ చేసుకోండి. అపార్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత మీరు అపార్ ఐడి చేసినప్పుడు దీనికి ఒక పిన్ సెట్ చేసుకుంటారు. కొంతమందికి పిన్ గుర్తుంటుంది, కొంతమందికి పిన్ గుర్తుండదు. సో మీరు ఏం చేయొచ్చు అంటే సింపుల్గా పిన్లెస్ అథెంటికేషన్ పెట్టండి, సింపుల్గా అయిపోతుంది. సో ఇక్కడ కింద ఒకటి ఉంటుంది ఐ కన్సర్న్ విత్ ద టర్మ్స్ ఆఫ్ యూజ్ అని చెప్పి, అది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక క్లిక్ ఆన్ సైన్ ఇన్. ఇక్కడ సైన్ ఇన్ బటన్ కనిపిస్తుంది కదా, ఈ సైన్ ఇన్ పైన క్లిక్ చేయగానే మీకు ఒక ఓటీపీ అడుగుతుంది. ఓకే, మీ ఫోన్ చూసుకున్నాను అనుకోండి, మీ ఫోన్ లాస్ట్ 4 డిజిట్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవే 4 డిజిట్స్. ఈ 4 డిజిట్స్ బేస్ చేసుకొని మిమ్మల్ని ఓటీపీ అడుగుతుంది. మీరు అక్కడ మీ మొబైల్లో వచ్చి ఉంటుంది ఆ ఓటీపీ, వచ్చిన ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ క్లిక్ ఆన్ సైన్ ఇన్. అంటే ఇప్పుడు ఏంటి, మీరు మీ డిజిలాకర్ అకౌంట్లోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత చూసారా స్క్రీన్ ఎలా ఉందా, ఈ స్క్రీన్లో ఇక్కడ ఇష్యూడ్ డాక్యుమెంట్స్ దగ్గర మీ అపార్ ఐడి ఉంది కదా, అక్కడ టిక్ చేయండి. ఇష్యూడ్ డాక్యుమెంట్స్ దగ్గర అపార్ ఐడి ఉంది కదా, అక్కడ టిక్ చేయండి. బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా, అపార్ ఐడి బేస్ చేసుకొని చేయండి, త్వరగా అయిపోతుంది. సో ఈ పేజ్ వస్తుంది, ఆ పేజ్లో మీకు అపార్ ఐడి అని ఉంటుంది. అక్కడ లాస్ట్లో టిక్ మార్క్ పెట్టాక కింద ఒక ఆప్షన్ ఉంది అలో అనేసి, జస్ట్ క్లిక్ ఆన్ అలో ఇవ్వడం మీ డిజిలాకర్ ఏం చేస్తుందంటే మీకు డైరెక్ట్గా యాప్సీ పోర్టల్లోకి రిజిస్ట్రేషన్ లింక్కి ఫార్వర్డ్ చేస్తుంది. ఫైనల్గా మీరు స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఎక్కడ చేసుకోవాలంటే ఇది. సో ఇలా ఓపెన్ అయిందంటే రైట్ సైడ్, టెన్షన్ అవ్వకండి, రైట్ సైడ్ ఒక చిన్న ఇంటూ మార్క్ ఉంటుంది, క్లిక్ ఆన్ ద ఇంటూ మార్క్. ఈ ఇంటూ మార్క్ కింద మీ పేరు, మీ అపార్ ఐడి, మీ మేలా ఫీమేలా, మీ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ వచ్చేస్తాయి. వచ్చేసిన తర్వాత హియర్ యూ హ్యావ్ టు సర్చ్ ఫర్ ద ఎస్వి యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అని ఉంటుంది, లేదా ఎస్వి యూనివర్సిటీ అని ఉంటుంది, ఎస్వియు అనేసి. దాన్ని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, క్లిక్ ఆన్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ. అండర్ ద ఇన్స్టిట్యూట్ లోపల ఏంటంటే మనది గేట్ డిగ్రీ కాలేజ్ కదా, జస్ట్ క్లిక్ ఆన్ GATE. వచ్చిందా, గేట్ డిగ్రీ కాలేజ్ తిరుపతి అర్బన్. అందరూ గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు ఇదే పెట్టాలి, గేట్ డిగ్రీ కాలేజ్ తిరుపతి అర్బన్ అనే పెట్టాలి. యూనివర్సిటీ నేమ్ వచ్చి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ. ప్రోగ్రామ్ దగ్గర వచ్చే కొందికి యూజీ, ప్రోగ్రాంలో యూజీ. స్పెషలైజేషన్ ఏం పెట్టాలి అంటే మీది BCA సంబంధించి ఉంటుంది. ఇక్కడ ఇలా కిందకి స్క్రాల్ చేస్తూ వచ్చారంటే ఇదంతా BA సంబంధించింది. ఇఫ్ యూ కమ్ డౌన్ BCA, BBA ఇట్లా అన్నీ అయిన తర్వాత మీకు ఇదిగోండి BCA. మీరు ఏ గ్రూపో కొంచెం జాగ్రత్తగా వెతకండి, మీ లిస్ట్లో మీ గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్లోకి వెళ్ళినప్పుడు ఆ గ్రూప్ కొంచెం జాగ్రత్తగా వెతకండి, మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో అక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే మీ గ్రూప్ని మ్యాప్ చేసుకోవచ్చు. BCA డేటా సైన్స్ అనేసి యాక్చువల్ మీ గ్రూప్ పేరు కదా. సో ఇక్కడ చూడండి,
ఇది సెర్చ్ లాగా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు డేటా సైన్స్ అని ఇచ్చారంటే సో మీకు డేటా సైన్స్ సంబంధించిన గ్రూపులన్నీ చూపిస్తుంది. చెక్ విత్ ద డేటా సైన్స్ మీకు ఏదైతే ఉంటుందో బీఎస్సీ డేటా సైన్సా, బీసీఏ డేటా సైన్సా, బీసీఏ డేటా అనలిటిక్సా, సో యువర్స్ ఇస్ బీసీఏ డేటా సైన్స్. BCA-డేటా సైన్స్ కనిపించిందా, ఇది క్లిక్ చేయండి. బీఎస్సీ వాళ్ళకైతే ఒకటి, అట్లా మీరు ఏ గ్రూప్ అయితే ఆ గ్రూప్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ ఉంది కదమ్మా, ఇప్పుడు మీ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ రాస్తాం కదా, యూనివర్సిటీ ఎగ్జామ్ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. అయిందా? తర్వాత ఈమెయిల్ అడ్రస్, వర్కింగ్ ఈమెయిల్ అడ్రస్ మాత్రమే ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఏదైనా మీకు పాస్వర్డ్ రీసెట్ చేసుకోవడం దేనికైనా మీ ఈమెయిల్ అడ్రస్కో ఫోన్ నెంబర్కో వస్తుంది. మీ ఫోన్ నెంబర్ అపార్ ఐడితో లింక్ అయింది కదా, కాబట్టి డిఫాల్ట్గా వచ్చింది, మీరు మార్చాల్సిన అవసరం లే. ఈమెయిల్ ఐడి మాత్రం జాగ్రత్తగా ఇవ్వండి. స్పెల్లింగ్ మిస్టేక్స్ చెక్ చేసుకోండి. ఈమెయిల్లో క్యాపిటల్స్ ఉండవు, స్పేసులు ఉండవు. సో లైక్ దిస్ చూసారా, అన్ని స్మాల్ లెటర్స్, నెంబర్స్ @gmail.com. ఈ విధంగా ఇచ్చాక మీరు లాగిన్ అవ్వడానికి ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. కీప్ యువర్ పాస్వర్డ్, మీకు గుర్తుండే పాస్వర్డ్ ఒకటి సెట్ చేసుకోండి. సో అదేవిధంగా కన్ఫర్మ్ పాస్వర్డ్ చూడండి. పాస్వర్డ్ ఎలా ఉండాలి అంటే ఒక అప్పర్ లెటర్ అంటే అప్పర్ కేస్ ఒకటి ఉండాలి, స్మాల్ లెటర్స్ ఉండాలి, నెంబర్స్ ఉండాలి, ఒక సింబల్ ఉండాలి. సో పాస్వర్డ్లో ఒక క్యాపిటల్ లెటర్ పెట్టుకోవాలి. అగైన్ మళ్ళీ చెప్తున్నా, పాస్వర్డ్లో ఫస్ట్ లెటర్ ఏదో ఒక లెటర్ క్యాపిటల్ ఉండాలి, మిగతా అన్ని స్మాల్ లెటర్స్. తర్వాత @ కానీ డాలర్ కానీ ఏదో ఒక సింబల్ యాడ్ చేయండి. సింబల్ తర్వాత కానీ సింబల్కి ముందు కానీ ఎక్కడైనా సరే 3 నెంబర్లు పెట్టాలి. 4 లెటర్స్ పెట్టుకోండి, 3 నెంబర్స్ పెట్టుకోండి, ఒక స్పెషల్ క్యారెక్టర్ పెట్టుకోండి. ఆ విధంగా ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి. లేదా పెద్దది పెట్టుకుంటాం గుర్తుండి పెద్దది పెట్టుకోండి, ప్రాబ్లం ఏం లేదు. మ్యాండటరీ ఈజ్ ఒక క్యాపిటల్ లెటర్, ఒక నెంబర్, ఒక స్పెషల్ క్యారెక్టర్, ఇవి మ్యాండటరీ, గుర్తుపెట్టుకోండి. 2 పాస్వర్డ్స్ మ్యాచ్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ క్యాప్షా అంటాము దీన్ని. ఈ క్యాప్షాని ఫిల్ చేసేది చూసుకోండి, జాగ్రత్తగా ఫిల్ చేయండి, ఎందుకంటే మళ్ళీ ఎర్రర్ లేకుండా. సో ఆ క్యాప్షా వర్డ్ యాడ్ చేయండి. మీకు ఇది అర్థం కాకపోతే ఈ పక్క రీఫ్రెష్ బటన్ కొట్టాలంటే రీఫ్రెష్ అవుతుంది. మ్యాక్సిమం ట్రై చేయండి, FY6E. సో ఇక్కడ ఐ హ్యావ్ రెడ్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అని కొట్టి క్రియేట్ అకౌంట్ చూడండి, అన్నీ ఫిల్ చేశారు లేదా 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత క్లిక్ ఆన్ క్రియేట్ అకౌంట్. ఆర్ యూ వాంట్ టు సబ్మిట్ ద డేటా? ఎస్. సబ్మిట్ చేయాలి అంటే ఎస్ ఇవ్వండి. మళ్ళీ చెప్తున్నా, ఫిల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఫిల్ చేయండి. యూనివర్సిటీ నేమ్ వచ్చి ఎస్వి యూనివర్సిటీ, ఇన్స్టిట్యూట్ వచ్చి గేట్ డిగ్రీ కాలేజ్ తిరుపతి అర్బన్, ఇలాగే ఉండాలి. ప్రోగ్రామ్ వచ్చి యూజీ. ఇక్కడ మీరు ఏ గ్రూప్ అయితే ఆ గ్రూప్, బీసీఏ డేటా సైన్స్ అయితే BCA-డేటా సైన్స్ గుర్తుపెట్టుకోండి. బీఎస్సీ వాళ్ళకి BSc వస్తుంది. మీకు కోర్స్ నేమ్ తెలీదు అన్నప్పుడు మీరు డేటా సైన్స్ అనుకుంటే జస్ట్ క్లిక్ ఆన్ డేటా సైన్స్ అని సెర్చ్ చేస్తే మీకు వాటికి సంబంధించిన మాత్రమే వస్తాయి. సో ఇప్పుడు మీ గ్రూప్ ఏంటి, BCA డేటా సైన్స్, సో BCA-డేటా సైన్స్ ఇలా కరెక్ట్గా పెట్టుకోవాలి. మెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ అదే వచ్చేస్తుంది. పాస్వర్డ్ సెట్ చేసేటప్పుడు ఒక క్యాపిటల్ లెటర్, మిగతా అన్ని స్మాల్ లెటర్స్, ఒక సింబల్ ఉండాలి, తర్వాత ఒక 3 నెంబర్లు ఉండాలి. ఆ విధంగా సెట్ చేసుకొని క్రియేట్ అకౌంట్ ఇచ్చి జస్ట్ క్లిక్ ఆన్ ఎస్ అని ఇవ్వగానే చూడండి ఈ విధంగా మీకు వస్తుంది, కంగ్రాచులేషన్స్ యువర్ అకౌంట్ హ్యాస్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. తర్వాత మీరు ఏం చేయాలంటే గో టు లాగిన్ క్లిక్ చేయండి. సో ప్రస్తుతానికైతే మీకు లాగిన్ ఎనేబుల్ చేయలేదు. ఇంకా లాగిన్ ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీ అపార్ ఐడి ఎంటర్ చేసుకోవాలి, ఇక్కడ మీ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఇందాక మనం సేవ్ చేసుకున్నాం కదా, అది పాస్వర్డ్. ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. సేమ్ ఆ క్యాప్షా ఎంటర్ చేశారంటే ఆ పోర్టల్లోకి లాగిన్ అవుతాం. సో ఇదే మా ప్రాసెస్, కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. మీకు ఏదైనా ఇష్యూ ఉండి ఏమైనా ఉంది అంటే నాకు చెప్పండి, ఐ విల్ హెల్ప్.